సో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిందనమాట. సో ముందైతే గేమ్ చేంజర్ ముందుకు ప్రమోషన్ సరిగ్గా లేవు అది ఇదని మాట్లాడినారు. సో ఫైనల్గా మూవీ రిలీజ్ అయింది. మూవీ పైన కూడా మంచి బజ్జే వచ్చిందంటే రిలీజ్ టైంకి. సో ఫస్ట్ డే చూసుకున్నామంటే కొంచెం మిక్స్డ్ టాక్ నడిచింది అనమాట. చాలా మంది ఏంటంటే సో మేము ఎక్స్పెక్ట్ చేసినంత మూవీ లేదు, శంకర్ గారు డిసప్పాయింట్ చేశారు. రామ్ చరణ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, బట్ శంకర్ గారు డిసప్పాయింట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత బడ్జెట్ పెట్టి ఈ మూవీ తీయాల్సిన అవసరం ఏముంది అన్నట్టు కూడా మాట్లాడారు. అండ్ ముఖ్యంగా సినిమా చేసినప్పుడు అక్కడ దిల్ రాజు గాని మూవీ టీం వాళ్ళు ఏం చెప్పారు, 400 కోట్లు 500 కోట్లు అన్నారు. సో కొంతమంది సినిమా చూసిన తర్వాత అసలు అంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమానైనా ఇది అసలు వర్తబుల్ కాదు, ఖచ్చితంగా మీరు అబద్ధం చెప్తున్నారని టీం వాళ్ళని కూడా అన్నారు. సో మరి అది నిజంగా అబద్ధమైన, నిజంగా అంత పెట్టి తీస్తే ఇక్కడ విజువల్స్ కానీ వాళ్ళు చూపించే ఇక్కడ కూడా కొత్తగా అనిపించట్లేదు. నార్మల్ గా మనం ఒక అప్పట్లో ఉన్నటువంటి సినిమాలు ఎట్లా ఉండే సేమ్ అట్లనే ఉంది. అక్కడ కొత్తదనం కూడా ఏం లేదు. కానీ అక్కడ యాక్టింగ్ స్కిల్స్ కి ఇక్కడ రామ్ చరణ్ కావచ్చు, కియారా అద్వానీ కావచ్చు, అదేవిధంగా అంజలి, శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా యాక్టింగ్ లో మాత్రం 100కి 200% ఇచ్చారు. సో ఇక్కడ ఎక్కడ దెబ్బ కొట్టిందనే విషయం పక్కన పెడితే మరి ఫస్ట్ డే కలెక్షన్స్ 186 కోట్లు వచ్చాయని వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఎంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా 186 crores కలెక్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్తున్నారు. అవును, అసలు ఈ 186 కోట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఒక పుష్పటుని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ సినిమాకి బుకింగ్స్ ఓపెన్ చేసిన 1 hour లోనే 1,00,000 టికెట్లు బుక్ కావడం ఇట్లా మనం క్లియర్ గా కనిపించింది. సో ఈ సినిమాకి బుకింగ్స్ ఒక 1 hour కి 10,000 టికెట్స్ కూడా లేవు ఈ రోజు కూడా చూసుకుంటే. సో మరి ఇంత బుకింగ్స్ లేనప్పుడు ఎక్కడ నుంచి ఇన్ని కలెక్షన్స్ వచ్చాయని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో మరి దిల్ రాజు టీం వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు, మరి వాళ్ళ కోసం చెప్పుకోవడానికి చేశారా? అఫీషియల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ అయినా కూడా కొంతమంది డౌట్ గా ఫీల్ అవుతారు. అంటే అది కూడా ఎడిటెడ్ కావచ్చు, అంటే ఫ్యాన్స్ కూడా కొంతమంది ఎన్ని కోట్లు అనుకోట్లు అని చెప్పుకుంటారు. సో మొత్తానికి అయితే 186 కోట్లు ఒక టాక్ వచ్చింది కాబట్టి దాని గురించి ఇప్పుడు సరే వచ్చాయని చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ కూడా కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడ బుకింగ్స్ లేనప్పుడు సినిమాకి బజ్ లేనప్పుడు ఎట్లా వచ్చినాయి? గ్రౌండ్ లెవెల్ లో మనకు ఆ బుకింగ్స్ చూడలేదేమో, మనం ఏమన్నా చూడుకున్నప్పుడు హిందీలో కావచ్చు, లేదంటే తమిళనాడులో కావచ్చు, లేదంటే ఓవర్సీస్ లో కూడా కొంచెం గ్రౌండ్ లెవెల్లో బుకింగ్ జరిగి లేదంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని కూడా జరుగుండొచ్చు. అదే సో మొత్తానికి అయితే ఇంకా ఒక 10 కోట్లు అట్లా వేసుకుంటే కల్కి సినిమా రికార్డ్ ని కూడా ఇది బ్రేక్ చేస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి అయితే 186 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయని ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. కానీ మరి అది నిజంగానే నిజమా, లేకపోతే ఇదంతా కూడా టీం వాళ్ళు ఒక చెప్పుకోవాలని చెప్పుకుంటున్నారా? సో మొత్తానికి అయితే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి మెసేజ్ అయితే బాగుంది. ప్రతి ఒక్కరు మెసేజ్ ని తీసుకుంటే బాగుంటుంది, నెగిటివిటీని చూడకుండా సినిమా ఏం మెసేజ్ చూపించారు మూవీ లాగా చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కొంచెం పక్కన పెట్టేసుకోండి. సో మంచిగానే మీరు ప్లెయిన్ మైండెడ్ తో మూవీకి వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చచ్చు. సో వన్స్ గో అండ్ సీ ద మూవీ. సో మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోండి. బట్ ఎవరో చెప్పిన ఒపీనియన్ అయితే మీరు ట్రస్ట్ చేయకండి. మీరు చూడండి, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి.